హే గైస్, డెలైట్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్ గురించి అయితే హైరింగ్ అవుతుంది. సో ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఎవరికి ఎలిజిబిలిటీ ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ వచ్చేసి ప్రీ బోర్డింగ్, అంటే మనకి అసోసియేట్ అనలిస్ట్ డెసిగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు టాలెంట్ ఆప్స్ టీంలో. అండ్ హైరింగ్ ఆఫీస్ చూసుకుంటే మన హైదరాబాద్లోని డెలైట్ కంపెనీ. సో మీరు ఎప్పుడైనా సరే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చు. సో మనం ఇదైతే చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ఆన్ బోర్డింగ్లో మీరు వర్క్ చేయడం జరుగుతుంది. సో ఒక ఎంప్లాయీ కొత్తగా కంపెనీలోకి జాయిన్ అయినప్పుడు ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మీరు టేకప్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే క్యాంపస్ డ్రైవ్స్ అవ్వచ్చు, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అవ్వచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవ్స్ అవ్వచ్చు. సో మీరైతే రిక్రూటర్స్తోనూ కోఆర్డినేటర్స్తోనూ క్లోజ్గా వర్క్ చేయడం జరుగుతుంది. అదే ఈ జాబ్ రోల్. ఇక క్వాలిఫికేషన్స్ అండ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే 0 months to 1 year. సో మీరు ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీకామ్, బీఏ, బీఎస్సీ, బీసీఏ వీళ్ళకి మాత్రం ఏంటంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మన దగ్గర ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దానితోపాటు అడ్వాన్స్డ్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ వచ్చి ఉంటే కనుక డెఫినెట్లీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు వర్చువల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మీ రెజ్యూమేలో కనుక అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ అని ఉంటే కనుక డెఫినెట్లీ రెజ్యూమే పిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం స్కిల్స్లో అబ్జర్వ్ చేస్తే అబిలిటీ టు వర్క్ వర్చువల్ అండ్ మల్టీ టాస్క్. సో వర్చువల్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి, అదేవిధంగా మల్టీ టాస్కర్ అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ అండ్ టీమ్ ఎన్వైర్న్మెంట్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. గైస్ ఫైనల్గా నాదొక సజెషన్. సో ఇంత మంచి కంపెనీలో ఇటువంటి ఆపర్చునిటీ రావడం, అది కూడా వర్చువల్లీ మీరు వర్క్ చేసుకోవచ్చు అన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎవరైతే మనకి ఇక్కడ మెన్షన్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీరు ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా సరే పర్వాలేదు, అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ రెస్పాన్స్ వస్తే డెలైట్ నుంచి ఇంటర్వ్యూ కాల్ అయితే షెడ్యూల్ అవుద్ది. సో మనకి 1 or 2 rounds ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అప్లై చేయడం అయితే మిస్ చేయొద్దు. ఇక ఏమాత్రం డిలే చేయకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన అప్లై లింక్ మీద క్లిక్ చేసి మీకు డెలైట్ అకౌంట్ ఉంటే సింపుల్గా లాగిన్ అయిపోయి అప్లై చేయండి. ఇన్ కేస్ ఇప్పటివరకు మీరు అప్లై చేయకపోతే అండ్ ఫస్ట్ టైం అప్లై చేయడం అయితే కనుక అకౌంట్ క్రియేట్ చేసుకుని అప్లై చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మన ఛానల్లో ఇచ్చిన రీసెంట్ అప్డేట్స్ అయితే చెక్ చేయండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.